గ్యాసు వెలిగిస్తున్నాను. స్టవ్ ఇంకా నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. దీన్ని నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. తయారు చేసే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను. మీరు చూడండి, ఎక్కడ ఆపకుండా చూడండి. ఎలా చేస్తున్నానో మీరు చూడాలని కోరుకుంటున్నాను. ఇలా 3 టీ స్పూన్లు ఆయిల్ వేసాను. పన్నీర్ నేను తీసుకున్నాను. 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను, వేస్తున్నాను. ఈ పీసెస్ ఇరిగిపోకుండా వేస్తే బాగుంటుంది, ఇరిగిపోకూడదు. పన్నీర్ తినటం వల్ల మంచిది. అందువల్ల పన్నీరు మనం ఇలాగ ఉపయోగించుకుంటే పిల్లలు తింటారు. ఇలాగ సౌర్లో మనం ఫ్రై చేస్తే కొంచెం పన్నీరు బాగుంటుంది. కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కారపొడి వేస్తున్నాను, కొంచెం కలర్ చేంజ్ ఇచ్చేదానికి. చీజ్ కలర్ వస్తుంది కాబట్టి ఇలా వేస్తే బాగుంటుంది. పసుపు పొడి ఒక చిటికి. మనం ఇలాగ సముర్లోనే ఇలాగ వేపుకోవాలా. ఇలాగ వేపుకొని ఇట్లా తిరిగేసుకుంటే బాగా పీసులాగా ఉంటుంది గట్టిగా. సౌర్లో ఇలాగా మనం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం బాగా వేపుకోవాలి. అప్పుడు పీస్కి గట్టిగా ఉంటుంది, మసాలా బాగుపడుతుంది, కలర్ వస్తుంది. ఇలాగ సన్న మంటలో పెట్టుకొని ఇలాగ మనం వేపుకోవాలి. ఇలా వేపుకుంటే మనకు టేస్ట్గా ఉంటుంది. కలర్గా వేపుకోవాలా. నేనైతే తీసేస్తున్నాను. నాకు వేగింది, కరెక్ట్గా వేగాయి, నేను తీసేస్తున్నాను. కలర్ వచ్చేదాకా మనం వేపుకుంటే పచ్చి వాసన పోయేంతవరకు వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా విరిగిపోకుండా మనం మంచిగా చేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నాను. నేను ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. కావాల్సిన చూడండి, నేను ఎల్లాచి, పట్ట, పువ్వు, రాతి పువ్వు, జీలకర్ర, యాలకులు, లవంగాలు అన్నీ వేసేస్తున్నాను. కూడా వేసేస్తున్నాను. వేసుకుంటే బాగుంటుంది.
అలాగే నేను జీడిపప్పు కూడా ఒక పిడికిడి జీడిపప్పు తీసుకున్నాను. పిడికిడి జీడిపప్పు వేసేస్తున్నాను. జీడిపప్పు కూడా వేసాను. నేను పనీర్ వేయించిన దాంట్లోనే నెయ్యి వేసుకున్నాను. దీంట్లో కావాల్సినటువంటి కూడా పోపు వేసుకున్నాను. ఇది పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను పనీర్. ఆ ఆయిల్లోనే వేస్తే త్వరగా ఏగతాదని నేను అదే ఆయిల్ వాడాను. అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. పచ్చి వాసన పోయేంతసేపు మనం ఇది వేపుకోవాలి. పచ్చి మిక్సీ వేస్తున్నాను. పచ్చిమిర్చి 3-4 వేసాను. ఇదే ఆయిల్లో మనం సాల్ట్ వేస్తున్నాము. కారపొడి వేస్తున్నాం కాబట్టి కొంచెం దీనికి టేస్ట్ వస్తుంది, ఆనియన్కి టేస్ట్ వస్తుంది. అందువల్ల అదే ఆయిల్లో వేసాను. గ్రీన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా 2 కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా సౌండ్లో వేపుకుంటే టేస్ట్గా ఉంటుంది. మాగిన టమాటా ఒకటి తీసుకున్నాను, సన్న పీసులుగా కట్ చేసుకున్నాను. టమాటా వేసేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. టమాటా మొగ్గుతుందని సాల్ట్ వేస్తాను. ఒక్క నిమిషం 10 నిమిషాలు నేను బియ్యం కడిగి 10 నిమిషాలు వాటర్లో ఉంచుకున్నాను. ఇలాగ కడిగి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగ కడిగి ఇలాగ వాటర్లో ఉంచుకోండి. ఇలాగ వాటర్లో బాస్మతి రైస్ కాబట్టి కొంచెంసేపు వాటర్లో ఉంటే అన్నం బాగా పులుకులుగా బాగా వస్తాయి, మంచిగా తింటాను అన్నం. మసాలాలో బాగా కలుపుకుంటే బాగుంటుంది. మసాలా ఉడికి ఆయిల్లో పెట్టాను. గ్యాస్ మంట ఆయిల్లో పెట్టేస్తాను. కలుపుకోవాలా, ఇప్పుడు మసాలా అన్నిటికీ బాగుపడుతుంది. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటూ. పన్నీర్ తినడం వల్ల మంచిది ఆరోగ్యానికి. గ్లాసులు తీసుకున్నాను, దాన్ని వాటర్ కాసుకున్నాను.
5 వేసాను. 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసులు వాటర్ వేసాను. అప్పుడు అన్నం బాగా పొడి పొడిగా వస్తుంది మనకు, పులుకులుగా. మనం ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నదా లేదని మనం చెక్ చేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్లో పెట్టి మళ్ళీ లోలో పెట్టాలి. ఫస్ట్ ఆయిల్లో పెట్టి మళ్ళీ లోలో పెట్టుకోవాలి. 1 నిమిషం ఇలాగా, 1 నిమిషం అలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే 10 నిమిషాలు వాటర్లో బియ్యం నానేయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. మూత పెడుతున్నాను. నేను తీస్తున్నాను చూడండి. ఇలాగ కుక్ అవ్వాలా చూడండి. అలాగా నేను వేసిన పచ్చిమిరపకాయలు తీసేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి టేస్ట్ కోసం వేసాను, తీసేస్తున్నాను. అలాగ మనం కాయగా వేస్తే తీసేసుకోవచ్చు. చూడండి, కాయలు లేకుండా నేను తీసేసాను. అంటే పిల్లలకి నచ్చదు కాబట్టి నేను తీసేసాను. ఇప్పుడు చూడండి, పన్నీర్ వేస్తున్నాను. అలాగా పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ కూడా బాగా ఉడుకుతుంది కాబట్టి నేను ఇలాగ పన్నీర్ వేసేసాను. నేను మంట ఇప్పుడు తక్కువలో పెట్టేస్తున్నా. వాటర్ తగ్గినాయి కాబట్టి నేను మంట తక్కువలో పెడుతున్నాను. చేసుకోవాలా చూడండి. నేనైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. నేను మళ్ళా 2 నిమిషాలు దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఒక స్విచ్ చూపిస్తాను. నేను గ్యాస్ అయితే ఆపేసాను. నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. నేను మీకు లాస్ట్లో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. టుడే రెసిపీ పన్నీర్తో బిర్యానీ తయారు చేశారు. ఈ పన్నీర్ పులావా ఏ విధంగా తయారు చేస్తారో ఈ వీడియోలో మనం చూపిస్తున్నాం. చూడండి, చివరి వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, పన్నీర్ పులావా నేను టేస్ట్ చేశాను, బాగుంది, బాగా చక్కగా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.